పంటల దిగుబడుల్లో ప్రపంచ స్థాయి రికార్డులు మన రైతు ముందు దిగదుడిపే. కానీ మార్కెట్ గిమ్మికుల ముందు ధరల విషయంలో బోర్లా పడుతున్నాడు. వారం క్రితం వరకు రమారమి 10,000 ప్రకటించి మిర్చి రైతులను మార్కెట్కు రప్పించిన వ్యాపారులు సరుకు రాకడతో ధరను దిగ్గవేయడం మొదలుపెట్టారు. ఆశల రేటు కళ్ళెదుటే ఆవిరవడంతో లెక్కలు తారుమారయ్యాయి. ధరాఘాతంతో కూలీ ఖర్చులు, పెట్టుబడులు ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక అంగడిలో మిరప రైతు బిక్కముఖం వేయాల్సి వస్తోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా తయారైంది మిరప రైతుల పరిస్థితి. అంతర్జాతీయ విపణిలో మిర్చికి మంచి గిరాకీ ఉన్నా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో మాత్రం రైతుకు ఆశించిన ధరలు దక్కడం లేదు. సరకు రాకును బట్టి వ్యాపారులు ఇష్టరాజ్యంగా ధరలు నిర్ణయించడం వల్ల నష్టపోవడం కర్షకుల వంతవుతోంది. మన రాష్ట్రానికి గట్టి పోటీనిచ్చే మధ్యప్రదేశ్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో కురిసిన అకాల వర్షాలు దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయి. తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాల్లోనూ కురిసిన భారీ వర్షాల వల్ల 30% మేర పంటలు దెబ్బతిన్నాయి. డిమాండ్ సరఫరా సూత్రం ప్రకారం సరకు తగ్గినప్పుడు మార్కెట్ ఎగబాకాల్సింది పోయి తిరోగమనంలో నడుస్తోంది. ప్రధాన యార్డులైన గుంటూరు, వరంగల్ జిల్లాల నుంచి చైనా, మలేషియా, లండన్, జర్మనీ దేశాలకు జోరుగా ఎగుమతులు జరుగుతున్నాయి. వ్యాపారులు విదేశాలతో భారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ ఎనుమాముల మార్కెట్కు మిర్చి తెచ్చిన రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు మాకు కూల ధర ఎక్కువ పెరిగినాయి. రేటు వీడికి వచ్చారు. రేటు అనేది మాకు ఉండకుండా వెళ్ళిపోయింది. ఏమైనా పూత కాదా నిన్న 10,000 అంటారు, తీరా మార్కెట్కి వచ్చారు మాకు రేట్ అనేది లేకుండా చేస్తారు. వచ్చినా 10,000, 10,500 మిర్చి 7,000, 7,200, 400 పడ్డది. కూలీలా సరిపోవట్లేవు. పెట్టుబడులు పెట్టి ఇది పెట్టి అది పెట్టి తెంపితే కూలీలా సరిపోవట్లేదు. చచ్చిన పింజ ఎట్లనో ఇది కాబట్టి అట్టినాయి. ఇక వారం క్రితం వరకు మిర్చి 11,000 పైనే రికార్డు స్థాయి ధర గట్టిన ఎనుమాముల మార్కెట్ వ్యాపారులు ప్రస్తుతం రకాన్ని బట్టి 3 నుంచి 4,000 రూపాయల వరకు కోత పెట్టారు. తేజ రకం 5,600 నుంచి 7,500 రూపాయలు పలుకుతుండగా వండర్ హార్ట్ 5,008 నుంచి 8,500 రూపాయల మధ్య కొంటున్నారు. US 341 రకం 7,000 నుంచి 7,600 రూపాయలు ధర కట్టగా డీడీ ధరను 6,000 నుంచి 7,500 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దేశవాళీ రకం మిర్చి ధర కనిష్టంగా 8,000 రూపాయలుండగా గరిష్టంగా 11,400 రూపాయలుంది. వండర్ హార్ట్ మినహా మరే మిర్చి రకానికి కిందటేడాది కంటే అధిక ధరలివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. 16 బత్తాలు వేసుకొస్తే 6 క్వింటాలు అవుతున్నాయి. కూలీళ్ళకి ఏరిస్తే 10,000 అవుతున్నాయి. అన్ని పోతే మళ్ళీ కమిషన్ దారులకు 100కి 5 రూపాయలు, అసలు రూపాయి కూడా మిగిలేటట్టు లేదు. ఉన్న భూములు అమ్మి కూలీళ్లకు సౌకర్యాలకు గట్టుడు అవుతుంది. 10 క్వింటాల మిర్చిలా తీసుకొస్తే దాదాపు ఇంట్లో మళ్ళీ 7,600 పోయి 7,700 అడిగినా వద్దు అని చెప్పడం, మైక్లలో అనౌన్స్ చేయడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది అసలు మరి ఈ వ్యాపారస్తులా లేకపోతే రాజకీయ నాయకులు ఇది చేసేది. 10,000 రూపాయలు మిర్చి ఉన్నదని చెప్పి ఇలా మేము 50,000, 1,00,000 రూపాయలు తెచ్చి కూడా పెట్టుకున్నాం. అట్లాంటి దాన్ని వాళ్ళు తీసేసారు. 10,000 పోయి 7,000 వచ్చింది, 7,000 పోయి 6,000 వచ్చింది. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? వరంగల్ జిల్లాలో 80,000 ఎకరాల్లో మిరపను సాగు చేశారు. అకాల వర్షాలకు తోడు చీడల బెడదతో సగం దిగుబడులు కోల్పోయారు. 1,000 రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు మార్కెట్ ధోరణి చూసి కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రేటు ఇప్పుడు మాకు 8,000-9,000 రూపాయలు ధర అమ్మాలి. అది ఏమన్నా 6,500 పడ్డది. నేను ఏడుతూనేమో నాకు ఇప్పుడు 20,000 కూళ్ళు అయినాయి. 40 రూపాయలకు ఒక సంచి కొంటే ఏమన్నా వస్తుందా? ఏం లేదు, పంట లేదు, ఏం లేదు. మేమే సక్కాయల కన్నా మేమే కూల పోయింది బెస్ట్. మార్కెట్ అధికారులు మాత్రం ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మేము కోరేది ఏంటంటే రైతులను తమ మార్కెట్ పరిస్థితులను పట్టుకొని ఇప్పుడైతే నిలకడగా ఉంది. ఒకవేళ ఫ్యూచర్ పరిస్థితి మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు. ఈ ధర అంటే అటు ఇటు 100-200 రూపాయల తేడాతోటే నడుస్తుంది. రైతులను కోరేది ఏంటంటే మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మీరు చూస్తూ అమ్ముకోవాల్సిందే, కానీ ఫ్యూచర్ మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడైతే రేట్ నిలకడగా కొనసాగుతుంది. వ్యాపారులు చేస్తున్న గమ్మత్తుకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్ అధికారులు స్పందించి క్వింటా మిర్చి 12,000 రూపాయల మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.